దాదాపు 3 దశాబ్దాలుగా ఇక్కడ ఉంటున్నారు డాక్టర్ గారు. సో ఇక్కడికి వచ్చే ముందు అంటే తెలంగాణ ప్రాంతంలో ఎక్కడి నుంచి మీరు మీ యొక్క చైల్డ్హుడ్ డేస్ కూడా మీ విద్యాభ్యాసం కూడా ఎక్కడ జరిగింది? ఒక నాగర్ కర్నూల్ తాలూకా ఒకప్పుడు, ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారనుకుంటాను. సర్వేలుకి వెళ్ళడము నా అదృష్టంగా భావిస్తాను. సర్వేల్ ఇస్ వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ టు బి వేర్ ఐ యామ్. సో జార్జియా కాంపోజిట్ కి వైస్ చైర్మన్గా ఉండడం ద్వారా ఆ సేవలు ఎలా అంటే అక్కడ ఎట్లా మీ సేవలు అందిస్తూ ఉన్నారు? డాక్టరు మన జార్జియా పీపుల్కు మంచివాడా కాదా ఆలోచించి లైసెన్స్ ఇస్తాం. మంచి డాక్టర్లు ఉన్నారు, చెడ్డ డాక్టర్లు ఉన్నారు. పేషెంట్స్కు అది ఫార్చునేట్ టు బి సర్వింగ్ ద కమ్యూనిటీ. నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఆ బోర్డు ద్వారా పనిష్మెంట్లు ఉంటాయి. కొన్ని తప్పులు మనము చేస్తుంటాం తెలియకుండా. భగవంతుడు నిజంగా మనకు కనబడాడు కానీ దేవుళ్ళలాగా మీరే అక్కడ అట్లా నాకు అనిపించింది, అరే నాకు ఇది ఉందేమో, ఇంకా కొద్దిగా టైం ఇద్దాము. మీరు ఒకసారి తీసేసినాం అనుకో దాన్ని, సో ఇంకేం చేయలేదు. తను చనిపోతాడు. వెంటిలేటర్ మీద తీసేస్తే వితిన్ లైక్ అవర్ ఆర్ 2 చనిపోతాడు. సో అటువంటి వాళ్ళకి సరే. డాక్టర్ గారు నమస్కారం అండి. ఈరోజు మా పల్లెవెన్నెల ఛానల్లో మీ యొక్క జీవిత విశేషాలు, అలానే మీ వైద్య రంగంలో చేస్తున్నటువంటి సేవలన్నింటినీ కూడా ఈరోజు మా పల్లెవెన్నెల ఛానల్తో పంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు డాక్టర్ గారు. సో డాక్టర్ గారు అంటే మీరు దాదాపు 3 దశాబ్దాలుగా ఇక్కడ ఉంటున్నారు డాక్టర్ గారు. సో ఇక్కడికి వచ్చే ముందు అంటే తెలంగాణ ప్రాంతంలో ఎక్కడి నుంచి మీరు మీ యొక్క చైల్డ్హుడ్ డేస్ కూడా మీ విద్యాభ్యాసం కూడా ఎక్కడ జరిగింది? తర్వాత మెడికల్ కాలేజ్ మీరు అంటే మెడిసిన్ కూడా ఎక్కడ చేయడం జరిగింది? సో వాటన్నిటి కూడా ఒకసారి మా పల్లెవెన్నెల వ్యూస్తాను పంచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ జనార్దన్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. పల్లెవెన్నెల ప్రేక్షకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఐ థింక్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఈ ఆపర్చునిటీ ద్వారా నా కార్డియాలజిస్ట్ అనుభవాన్ని కానీ, నేను ఒక నాగర్ కర్నూల్ తాలూకా ఒకప్పుడు, ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న నాగర్ కర్నూల్ ఒక జిల్లా అయింది. ఆ జిల్లాలో ఉన్న మంతటి, రాయపాకల మా స్వగ్రామాలు. అమ్మ వాళ్ళది, నాన్న వాళ్ళది పల్లెటూరులో చదువుకున్నాను. మంతటిలో పల్లెటూరు పిల్లగాడు వచ్చేసి అమెరికాలో కార్డియాలజిస్ట్ సేవలు చేస్తూ ఇవాళ మా పల్లెవెన్నెల ఛానల్తో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఐ థింక్ ది పల్లెవెన్నెల ఇస్ ఎ పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ ఫర్ మీ టు ఎక్స్ప్రెస్ హౌ ఐ గ్రో అప్. సో నా చిన్నప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర మా ఫాదర్ అక్కడ మెకానికల్ ఇంజనీర్గా పనిచేసేవాళ్ళు. నిజామాబాద్ జిల్లా. ఫస్ట్ నుంచి 3వ తరగతి వరకు పోచంపాడు ప్రాజెక్టు, అప్పుడు పోచంపాడు ప్రాజెక్ట్, ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. తర్వాత 4వ తరగతి 5వ తరగతి మన మంతటి గ్రామము, నాగర్ కర్నూలు జిల్లా, ఇప్పుడు అక్కడ చదువుకున్నాను. తర్వాత కొల్లాపూర్, మా ఫాదర్ అప్పుడు కొల్లాపూర్లో పనిచేసేవాళ్ళు. సో కొల్లాపూర్ తాలూకాలో 7th వరకు కొల్లాపూర్లో చదువుకున్నాను. సో చిన్న గ్రామం నుంచి తాలూకాకు వచ్చాను. తాలూకా నుంచి సర్వేలని గురుకుల విద్యాలయం ఉంది. ఏపీ రెసిడెన్షియల్ స్కూలు సర్వేలు తెలంగాణకు, అప్పుడు మొత్తం తెలంగాణ మొత్తానికి ఒకటే స్కూల్ ఉండేది, ఏపీఆర్ఎస్. సో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ గురుకుల విద్యాలయం పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు గ్రామీణ విద్యార్థులు మంచి ఎడ్యుకేషన్ రావాలంటే ఎక్స్పోజర్ ఉండాలి అని చెప్పేసి అది స్టార్ట్ చేసినారు 1970s. సో కొల్లాపూర్ నుంచి 8th క్లాస్లో అక్కడికి సెలెక్ట్ అయ్యి నాతో పాటు ఈచ్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక 5 members to 6 members వెళ్తారు. అప్పుడు ఏపీఆర్ఎస్ స్కూల్స్లో అడ్మిషన్ రావడం అంటే చాలా అసలు హైలీ టాలెంటెడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అడ్మిషన్స్ వచ్చేది డాక్టర్గారు. సో అలాంటి స్కూల్లో మీరు చదువుకున్నారంటే అసలు మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారనుకుంటాను. సర్వేలుకి వెళ్ళడము నా అదృష్టంగా భావిస్తాను. సర్వేల్ ఇస్ వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ టు బి వేర్ ఐ యామ్. ఐఎమ్ 100% ష్యూర్. అపార్ట్ ఫ్రమ్ అమ్మా నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రోత్సహించడం, తర్వాత సర్వేలకు పోవడం, సో తర్వాత ఆ గ్రామీణ వాతావరణం నుంచి నేర్చుకున్నది, సర్వేలో నేర్చుకున్నది. తర్వాత కర్నూలులో మెడికల్ స్కూల్ చేసినప్పుడు మన మహబూబ్ నగర్ దగ్గర కర్నూలులో ఉన్నాను. కర్నూలులో ఈవెన్ దో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళా కూడా, సో నాకు అక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ ఎక్స్పోజర్, 2 ఎక్స్పోజర్స్ వచ్చినాయి. 2 తెలుగు రాష్ట్రాల ఎక్స్పోజర్ వచ్చింది. సో అట్లా ఆ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చి తాలూకాకి వెళ్ళి, సర్వేలకు వెళ్ళి, హైదరాబాద్లో 2 years ఇంటర్మీడియట్ చేసి, సో తర్వాత మళ్ళీ కర్నూలు వెళ్ళడం ద్వారా వ్యక్తులతో మీరు సంభాషణ కానివ్వండి, వారి యొక్క
కష్ట సుఖాలు కానివ్వండి అవన్నీ కూడా తెలుసుకోవడం అనేది. ఆ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో డాక్టర్ అయిన తర్వాత చాలా ఉపయోగపడింది. నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, నెక్స్ట్ పీపుల్కి ఎట్లా సర్వ్ చేయాలి అనే వాటిలో ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మన ఎక్స్పీరియన్స్ చాలా యూజ్ అవుతుంది. సో ఐ థింక్ దాట్ వాజ్ వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ లైఫ్లో. సో యూ గో బై యువర్ ఎక్స్పీరియన్సెస్, యూ లెర్న్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్సెస్, యూ గో బై యువర్ ఎక్స్పీరియన్సెస్. ఆల్సో సమ్టైమ్స్ యూ లెర్న్ ఫ్రమ్ సమ్ పీపుల్, అదర్ పీపుల్ ఎక్స్పీరియన్సెస్. సో దట్స్ వాట్ ఐ లుక్ ఎట్ నా వల్ల వచ్చిన ఎక్స్పీరియన్స్లు కొన్ని. సో మాట్లాడడం వల్ల, అందరితో చూడడం వల్ల, సంభాషించినప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్తో మనం కూడా చేంజ్ అవుతాం అట్లా. సో మంచి వాళ్ళతో ఉంటే మనము చాలా ఎక్కువ మంచి పనులు చేస్తాము, కొంతమంది అట్లాగే ఉంటే మన పని పనులు చేస్తుంటే అదే చేసుకుంటుంటాము. అట్లా ఈ అదృష్టం కొద్దీ నా మెంటర్స్ దొరకడం కానీ, నా కొలీగ్స్ దొరకడం, అక్కడ చిన్నప్పుడు నాతో పాటు స్టూడెంట్సే కావచ్చు, మా టీచర్స్ సర్వేలో కానీ కర్నూలులో కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మనకు తెలియకుండానే మన మనసులో ఒక విధంగా చేంజ్ వస్తుంది. మెడిసిన్ ఇప్పుడు మీరు 10th వరకు 12th వరకు సర్వేలో? 10th వరకు సర్వేలు, ఇంటర్మీడియట్ హైదరాబాద్ చైతన్య కాలేజీలో హైదరాబాద్లో చేశాను. సో తర్వాత మెడికల్ స్కూల్కి వచ్చినప్పుడు యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ గోయింగ్ టు వరంగల్ కానీ లేకపోతే. మెడిసిన్కి వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఇది మీ నాన్నగారిదా, అమ్మగారిదా, లేకపోతే అసలు మీకే ప్యాషన్ ఉండేదా అప్పుడు ఆ రోజుల్లో? ఎలా అసలు మెడిసిన్కి వెళ్ళాలన్నటువంటి? సో అమ్మగారు చాలా సార్లు ఊళ్ళో ఉన్నప్పుడు మనం మంత్రి చదువుకుంటప్పుడు మా తాత, మా అమ్మ వాళ్ళ నాన్న చిన్న చిన్న వైద్యాలు చేసేవాడు. ఊళ్ళో అప్పుడు మనకి ఎవరు ఉండరు కదా. సో వచ్చిందంటే ఈ మడ్డు తీసుకురా, లేకపోతే ఈ ప్రకృతి వైద్యాలు లాంటివి చేసేవాడు. అది చూసి నెక్స్ట్ డే వాళ్ళు వచ్చి సార్ అయ్యా మాకు మంచిగా అయింది అంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అలా తాత చాలా మంచిగా ఫీల్ అయ్యాడు, అరే నేను చేసినందుకు మంచిగా అయిందని. కానీ ఆ రోజు డాక్టర్ గారు మీరు చెప్తుంటే ఒక మనిషి అంటే ఒక స్వచ్ఛత ఉన్నటువంటి ఒక మనుషులు వెన్ను దాటితేనే సగం జబ్బులు పోయేది అన్నటువంటిది. ఎందుకంటే హ్యూమన్ బాడీ అంతా కూడా ఎలిమెంట్స్ నుంచే కదా తయారైంది, ఈ ప్రకృతి నుంచే కదా. సో అలాంటి మీ తాతగారి నుంచి చుట్టూ ఆ తాతగారి పనులు చూసి అమ్మ నాకు చెప్పేది, అదే నీ మనస్తత్వానికి డాక్టర్ అయితే బాగుంటుందిరా అని. సో ఆ ప్రోద్బలంతో నాకు కూడా అరే డాక్టర్ అయితే ఇంత వేరే వాళ్ళకి సేవ చేయొచ్చు, సేవ చేసినప్పుడు ఇంత మంచి ఆనందం వస్తుంది అనే ఫీలింగ్తో, అదే దృష్టితో ఇక స్లోగా గమ్యం మెడిసిన్ చేశాను. ఎక్కడ చేశారు మెడిసిన్? కర్నూలు మెడికల్ కాలేజ్. ఇది 4 years MBBS అక్కడ, 5 years MBBS, తర్వాత 1 year మళ్ళీ పీజీ ఎంట్రన్స్ రాస్తే పీజీ వచ్చింది. 1 year పీజీ చేసి, పీజీ మధ్యలో 1 year తర్వాత డిస్కంటిన్యూ చేసి అమెరికాకి రావడం జరిగింది. ఇక్కడ అమెరికాలో ఫస్ట్ మీరు వచ్చినటువంటి ప్లేస్ ఎక్కడ, మీరు రెసిడెన్స్ ఎక్కడ చేశారు? ఇక్కడ వచ్చిందేమో న్యూజెర్సీకి వచ్చి ఒక 6 months 8 months ఎగ్జామ్స్ తీసుకోవాలి కదా. సో అవి ఎగ్జామ్స్ తీసుకున్నాను. నాకు ఎగ్జామ్స్ మేలో అయిపోయినాయి. నా అదృష్టం ఎలా అంటే మేల 30th నా రిజల్ట్స్ వచ్చినాయి, July 1st నేను రెసిడెన్సీ సైన్ చేశాను. నార్మల్గా అది 1 year ప్రాసెస్. ఒక స్కోర్తో అప్లై చేస్తే అప్పుడు ఇంటర్వ్యూకి పిలిచినారు. ఇంటర్వ్యూకి పిలిచి సో ఒకటే స్కోర్ ఉంది, వేరే స్కోర్ ఎక్కడానికి నేను ఎగ్జామ్ తీసుకోలేదంటే, ఎగ్జామ్ తీసుకున్నప్పుడు నాకు రిజల్ట్ వచ్చినప్పుడు మాకు చెప్పండి అని చెప్పినారు మిషిగన్లో. సో లక్కీలీ అది మంచి వన్ ఆఫ్ ద 6th largest హాస్పిటల్ ఫర్ కార్డియాలజీ, విలియం బోమార్ట్ హాస్పిటల్ అని మిషిగన్లో. సో ఫస్ట్ హార్ట్ అటాక్లో స్టెంట్లు వేయాలి లేదా యాంజియోప్లాస్టీ చేయాలనేది అక్కడ స్టార్ట్ చేసినారు. రెసిడెన్సీ ఇంటర్నల్ మెడిసిన్ 3 years ఇంటర్నల్ మెడిసిన్ చేస్తున్నప్పుడు గ్యాస్ట్రోఎంటరాలజీ చేయాలా, కార్డియాలజీ చేయాలని 2 చూసేవాడిని. సో అప్పుడు ఇండియాలో కొంచెం గ్యాస్ట్రోఎంటరాలజీ ఇంట్రెస్ట్ ఉండేది. ఇండియాలో ఉన్నప్పుడు మనకు చాలా డయేరియాలు అట్లా వస్తుంటాయి కదా. సో అందుకోసం ఫస్ట్ నా మెడికల్ ఇంట్రెస్ట్ వాజ్ గ్యాస్ట్రోఎంటరాలజీ. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే ఐ థింక్ బాగా మనిషికి హెల్ప్ చేసేది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ. సో ఇండియన్స్లో హార్ట్ అటాక్ చాలా ఎక్కువ, 3 to 5 times ఎక్కువ. అందుకోసం అరే మన ఇండియన్స్ని కానీ వాళ్ళను ఇక్కడ ఇమీడియట్గా గ్రాటిట్యూడ్ అది వచ్చే పనులు చేయాలంటే, హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్గా ఫిక్స్ చేస్తే వాళ్ళు 30 minutes వస్తారు, చాలా చెస్ట్ పెయిన్తో వస్తారు. సో బతుకుతామా బతుకమా అనే ఉన్న పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళకు ఇమీడియట్గా ఆర్టరీ ఓపెన్ చేసేస్తే ఇమీడియట్ నెక్స్ట్ డే ఎంత మంచిగా ఫీల్ అవుతారంటే వాళ్ళు సేవ్ ద లైఫ్, సేవ్ ద మసిల్. సో తర్వాత కూడా వాళ్ళ లైఫ్ అంతా ఎట్లా చేంజ్ చేసుకోవాలి అవన్నీ చెప్పడం ద్వారా వాళ్ళకి కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న కుటుంబానికి కూడా హెల్ప్ చేసినట్టు. ఒక మనిషి పోతే ఆ కుటుంబానికి మొత్తము కొన్నిసార్లు వినపడాల్సి వస్తుంది, ఇక్కడైనా మనం ఎక్కడ చూసినా కూడా. సో అది నచ్చి అది ఇది బాగుంది అని చెప్పేసి నేను కార్డియాలజీ తీసుకొని కార్డియాలజీ 3 years అక్కడే కార్డియాలజీ చేసి
మిషిగన్లో మెడికల్ కాలేజ్ మిషిగన్లో విలియం బొమాట్ హాస్పిటల్ అని అఫిలియేటెడ్ విత్ వెయిన్ స్టేట్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్. సో వాటితో చేసిన తర్వాత 3 years కార్డియాలజీ చేసి ఇక్కడికి అట్లాంటాలో ఫస్ట్ జాబ్ అట్లాంటాకి వచ్చాను. ఓకే, సో అట్లాంటాలో దాదాపు అయితే 24 సంవత్సరాలుగా మీ యొక్క సర్వీసెస్ని ఇక్కడ అట్లాంటా ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల నేబరింగ్ సిటీస్కి అందిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఐ థింక్ కార్డియోవాస్కులర్ గ్రూప్ ఫౌండింగ్ మెంబర్ కదా డాక్టర్ గారు. సో కార్డియోవాస్కులర్ గ్రూప్కి చేస్తున్నారా? అది కాకుండా ఇంకా మీరు ఐ హర్డ్ దట్ జార్జియా కాంపోసైట్ మెడికల్ బోర్డుకి కూడా వైస్ చైర్మన్ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారని విన్నాను. సో ఈ జార్జియా బోర్డులో మీరు వైస్ చైర్మన్ ఉండడం కానీ ఈ కార్డియోవాస్కులర్ గ్రూప్లో మీరు మీ యొక్క సర్వీసెస్ని కూడా వైద్య సేవలు అందిస్తూ ఉంటారు కదా. సో జార్జియా కాంపోసైట్కి వైస్ చైర్మన్గా ఉండడం ద్వారా ఆ సేవలు ఎలా, అంటే అక్కడ ఎట్లా మీ సేవలు అందిస్తూ ఉన్నారు, ఎలాంటి కార్యక్రమాలు మీరు చేపడతా ఉంటారు? సో జార్జియా కంపోజిట్ మెడికల్ బోర్డు అనేది ఒక 16 member ఉండే బోర్డు. సో దాంట్లో డాక్టర్స్ ఎవరికి జార్జియాలో లైసెన్స్ రావాలన్నా కూడా మేము అవన్నీ వాళ్ళ క్రెడెన్షియల్స్ అని చూసి ఇది ఈ డాక్టరు మన జార్జియా పీపుల్కు మంచివాడా కాదా ఆలోచించి లైసెన్స్ ఇస్తాం. సో దానికి ఈ 16 members డిసైడ్ చేస్తామన్నమాట కమిటీ యాజ్ అ బోర్డు. సో డిఫరెంట్ కమిటీస్ ఉంటాయి. ఒక 4 years ముందు I became a part of the Georgia Medical Board. So last year I served as a vice chair of the medical board. ఈ year I was elected as the chairman of the medical board. So ఈ year thank you. So as a Georgia Medical Board chair గా ఎన్ని ప్రాబ్లమ్స్ డాక్టర్స్ ఫేస్ చేస్తున్నారు, అట్లాగే డాక్టర్స్ వల్ల పీపుల్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? మంచి డాక్టర్లు ఉన్నారు, చెడ్డ డాక్టర్లు ఉన్నారు. సో చెడ్డ డాక్టర్లు ఆ పీపుల్ను ఎఫెక్ట్ కాకుండా చూసుకోవడానికి మేము మానిటరింగ్ చేస్తుంటాం. ఎథికల్ లీగల్. సో వీ కెన్ గివ్ ద లైసెన్స్, వీ కెన్ టేక్ ద లైసెన్స్ అవే ఇఫ్ దెర్ ఇస్ అ బ్యాడ్ డాక్టర్. సో అట్లా లాస్ట్ 4 yearsలో మేము కొద్దిమంది డాక్టర్లు మంచి పనులు చేయకపోవడం వల్ల కొన్నిసార్లు పేషెంట్స్కు డేంజరస్గా బిహేవ్ చేస్తుండడం వల్ల కొద్దిమంది లైసెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేను 21 years కార్డియాలజిస్ట్గా పనిచేసినప్పటికీ ఇంత ఎక్స్పోజర్ లేదు నాకు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, డాక్టర్స్ ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని. ఇంకా ఫన్నీ థింగ్ ఏంటంటే మన జార్జియాలో ఒక 20% ఆఫ్ ద ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. నేను సెకండ్ ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్ to be the chair of the Georgia Medical Board in the last 250 years. So మనకు ఆ ఎక్స్పోజర్ లేదు. It's not an easy to reach into that level. Yeah, the fortunate to be serving the community. నాకు ఆపర్చునిటీ వచ్చింది, ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఆపర్చునిటీతోని నేను వాట్ ఐ కెన్ డూ ద బెస్ట్ అని చూస్తున్నాను. సో నేను మా డాక్టర్స్ కొలీగ్స్కు లాస్ట్ 3 yearsలో చెప్పేది ఏంటంటే, సో బోర్డు ద్వారా పనిష్మెంట్లు ఉంటాయి. కొన్ని తప్పులు మనము చేస్తుంటాం తెలియకుండా. అదే ఇగ్నోరెన్స్ ఈజ్ నో డిఫెన్స్. నాకు తెలియకుండా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటే కష్టమవుతుంది. అందుకోసం మనం రూల్స్ తెలుసుకొని రూల్స్ ప్రకారం నడుచుకుంటూ ఆ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే వెళ్ళి టాక్స్ ఇస్తుంటాను రెగ్యులర్గా. ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డాక్టర్స్ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే డాక్టర్స్ అందరూ వేరే డాక్టర్ చేసిన తప్పు ద్వారా నేర్చుకొని వీళ్ళ తప్పు చేయకుండా ఉండాలి. ఒకవేళ తప్పు చేద్దామని ఆలోచన ఉన్నా కూడా ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా ఏమవుతుందంటే వీళ్ళు చేంజ్ కావాలి. అట్లా మన వాళ్ళు 20% ఉన్నా కూడా చేంజ్ కావాలి. చేంజ్ అయితే మనము బెటర్ సర్వ్ ద కమ్యూనిటీ. బట్ ఆల్సో లైసెన్స్ ఉండాలి. నువ్వు ఎన్నన్నా డిగ్రీలు ఉండని, నీకు 10 degrees ఉండని, కానీ లైసెన్స్ లేకపోతే నువ్వు ప్రాక్టీస్ చేయలేవు అమెరికాలో. సో ఇక్కడ కమిటీ అంతా మానిటర్ చేస్తూ ఉంటుంది. అదొకటి. అలాగని కార్డియోవాస్కులర్ గ్రూప్ మామూలుగా మీ దినచర్య ఎలా ఉంటుంది, ఎలాంటి పేషెంట్ మీ దగ్గరకు వస్తున్నారు అసలు, అంటే ఈ కార్డియాలజీ ఎస్పెషల్లీ ముఖ్యంగా అంటే ఎలాంటి డిసీజెస్తోని ఇబ్బంది పడతా ఉన్నారు, మీరు చేసేటువంటి అలాంటి పేషెంట్స్కి మీరు ఇచ్చేటువంటి చికిత్స కానీ వాటి గురించి మీ యొక్క అనుభవం? సో కార్డియోవాస్కులర్ గ్రూప్ ఒక 20 members కార్డియాలజీ గ్రూప్ ఇప్పుడు. సో 20 members అంత స్పెషాలిటీస్ ఉన్నారు. ఇలా ఎలక్ట్రికల్ కార్డియాలజిస్ట్ ఉంటారు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఉన్నారు, హార్ట్ ఫెయిల్యూర్ కార్డియాలజిస్ట్ ఉన్నారు, సో తర్వాత జస్ట్ స్ట్రక్చరల్ కార్డియాలజిస్ట్ ఉన్నారు. సో డిఫరెంట్ సబ్ గ్రూప్స్ ఉంటాయి కార్డియాలజీలో. సో మా దాంట్లో అందరం ఉండి, సో నా పేషెంట్కు ఎలక్ట్రికల్ అవసరం వచ్చింది, పేస్ మేకర్ డిఫిబ్రిలేటర్ అవసరం వచ్చింది. పేస్ మేకర్స్ నేను చేస్తాను, డిఫిబ్రిలేటర్స్ నేను చేయను. సో డిఫిబ్రిలేటర్ నా పార్ట్నర్కి చెప్తే డిఫిబ్రిలేటర్ పార్ట్నర్ చేస్తాడు. అట్లా మేము ఒక 20 members కలిసి 1980s ఫామ్ అయింది ఇనిషియల్ గ్రూపు. సో తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ మేము కొత్త గ్రూపు
5 years బ్యాక్ డిఫరెంట్గా పెట్టుకున్నాము ఓకే గ్రూప్. దాంట్లో ఇప్పుడు 20 మంది ఉన్నాము. ఓకే సో 20 మందిలో రోజు మార్నింగ్ మేము 7:30కి స్టార్ట్ చేస్తాము ఓకే ఎవ్రీడే. సో స్టార్టింగ్ 7 to 7:30 మధ్యలో పేషెంట్స్ చూడడం స్టార్ట్ చేస్తాము. హాస్పిటల్ ప్రొసీజర్స్ కూడా 7కి స్టార్ట్ అయిపోతాయి. ఓకే సో 6:30, 7 వరకు పని ఉంటుంది. ఓకే సో ఒక 12 hours, 11 to 12 hours డే. వారంలో అంటే అప్రాక్సిమేట్లీ సర్జరీస్ ఎన్ని చేస్తుంటారు? సర్జరీస్ హాస్పిటల్ అవుట్ పేషెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక వీక్ హాస్పిటల్ ఉంటాము, ఓకే మిగిలిన వీక్స్ ఆఫీస్లో ఉంటాము. ఆఫీస్లో ఉన్నప్పుడు పేషెంట్స్ రెగ్యులర్ పేషెంట్స్ చూసిన మార్నింగ్ నుంచి అవుట్ పేషెంట్స్, హాస్పిటల్ ఉన్నప్పుడు ఇన్ పేషెంట్స్ చూస్తూ ప్రొసీజర్స్ పేస్ మేకర్ చేయాలన్నా, లేకపోతే యాంజియోగ్రామ్లు చేయాలన్నా, లేకపోతే టీఈస్ అట్లా ఉంటాయి, షాక్లు ఇవ్వాలంటే. సర్జరీ అంటే పేస్ మేకర్ ఉంది కదా డాక్టర్ గారు, ఎంత టైం తీసుకుంటుంది? పేస్ మేకర్ ఒక 40 minutes to 1 hour తీసుకుంటుంది పేస్ మేకర్. కాకపోతే దాంతోపాటు మనకు రిస్క్ కూడా ఉంటుంది. ఓకే సో రేడియేషన్ రిస్క్ ఉంటుంది. ఓకే సో ప్రతిసారి ఇక్కడ పేస్ మేకర్ పెట్టినప్పుడు మనము, ఓకే సో నేను ఇక్కడ చేస్తుంటాను, ఇక్కడ ఉంటాను నేను ఓకే చేసేది. ఇక్కడ మన కెమెరా ఇక్కడ ఉంటుంది, ఓకే రేడియాలజీ ఫ్లోరాస్కోపీ కెమెరా. సో నాకు రేడియేషన్ ఫుల్ వస్తుంటుంది. ఓ సో ఇక్కడ చెస్ట్కు వీటికి లెడ్ వేసుకుంటాము, బట్ కళ్ళకు కానీ సో ఐ గ్లాసెస్ పెట్టుకోవాలి అట్లాగా. సో దానివల్ల కూడా బాడీకి కూడా ఎఫెక్ట్ పడుతుంది, ఇంపాక్ట్ పడుతుంది. సో 50s దాటిన తర్వాత కొద్దిగా స్లో డౌన్ అవుతూ, సో యంగర్ పీపుల్కు మోర్ ఆపర్చునిటీస్ ఇస్తూ కొద్దిగా ప్రొసీజర్స్ కొద్దిగా తక్కువ చేశాను లాస్ట్ 4-5 yearsలో. ఐఎమ్ డూయింగ్ లెస్ ప్రొసీజర్స్, ఐఎమ్ డూయింగ్ మోర్ అవుట్ పేషెంట్ వర్క్. ఓకే. సో మీరు ఇప్పుడు ఈ పేస్ మేకర్ కానీ ఇంకా వివిధ రకాల సర్జరీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా అంటే అనిపించిందా ఈ పేషెంట్కి నిజంగా అంటే సర్వైవ్ అవుతాడా లేదా అన్నటువంటి సందర్భాలు ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నవి? డెఫినెట్గా ఉంటాయి. ఒకసారి యాంజియోగ్రామ్ చేస్తుంటే 50-year-old ఫీమేల్ చెస్ట్ పెయిన్తో వచ్చింది. యాంజియోగ్రామ్ చేస్తే ఒక్క షాట్ తీసిన వరకే తెలిసిపోయింది మెయిన్ ఆర్టరీలో 99% బ్లాకేజ్ ఉందని. సో అది ఎక్కువ అవసరం లేదు, బైపాస్ అవసరం ఉంటుంది, ఇమీడియట్గా పంపించాలని. ఆ షాట్ తీసుకొని చూసే లోపలే షీ వెంట్ ఇన్ టు వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, అంటే లైక్ సడన్ డెత్. సో షీ బేసికలీ షీ డైడ్ ఆన్ విత్ ఇన్ ద 1 minute. సో వీ హ్యాడ్ టు గివ్ హర్ అ షాట్ టు బ్రింగ్ హర్ బ్యాక్. సో షీ కేమ్ బ్యాక్ అవుట్ అని బయటకు వచ్చేసి ఏమైంది నాకు ఇక్కడ ఏమైందని. సో అట్లా సో ఇమీడియట్గా తను బైపాస్కి పంపించేసాము. షీ రికవర్డ్ వెల్. బట్ ఆ సిచ్యువేషన్లో సో రావచ్చు రాకపోవచ్చు. షాక్ ఇస్తే ఇక 80-90% పీపుల్ బయటకు వస్తారు. కొన్నిసార్లు రాకపోవచ్చు, లేకపోతే ఆ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ నుంచి ఏ సిస్టమ్ లేనంటుంది, అంటే ఫ్లాట్ లైన్ వచ్చిందంటే బయటికి తీసుకురావడం మళ్ళీ కష్టం, బ్యాక్ తీసుకురావడం కొంచెం కష్టం. సో లక్కీలీ ఆమె వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ బ్రెక్లెస్. ఆ సిచ్యువేషన్లో నీవు ఫాస్ట్గా విత్ ఇన్ 1 to 2 minutesలో షాక్ ఇచ్చేసి, షాక్ ఇవ్వడం ద్వారా బయటికి రావడము, అవి మంచిగా అనిపిస్తాయి మనకు. మరి ఒక మనిషిని సేవ్ చేసినాము. స్పిరిచువల్ ఎనర్జీ లేకపోతే మనకు తెలియనటువంటి ఒక కాస్మిక్ ఎనర్జీ లాంటిది ఆ టైంలో కూడా, అంటే డాక్టర్గా ఇంత మీకు అనుభవం ఉన్నా కూడా గాడ్ అంటే నిజంగా సేవ్ చేయాలన్నటువంటిది ఒక ప్రేయర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ సంథింగ్ బిహైండ్. అబ్సల్యూట్లీ. ఐ థింక్ ఆ సిచ్యువేషన్లో మనకేంటంటే గాడా, సూపర్ పవరా, హూఎవర్ ఇస్ దేర్ ట్రైయింగ్ టు హెల్ప్ దట్ పర్సన్ త్రూ అస్ ఇన్ వే. సో దట్స్ వే అది వీ కెనాట్ సే దట్ మనం రోజు చేసే పనుల్లో కూడా అంతా ఏదో ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఉండి మనతో చేపిస్తుంది అనిపిస్తుంది నాకైతే. నేను చేసేదానికంటే కూడా నా పని ఏదో ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఉండి చేపిస్తుంది డెఫినెట్గా. అదైతే నాకైతే అసలు క్వశ్చనే లేదు. దాంట్లో మాత్రము డెఫినెట్గా స్పిరిచువల్ ఎనర్జీ ఉండి చేపిస్తున్న. అంతేకాకుండా ఒకసారి ఒక పేషెంట్, ఇండియన్ పేషెంట్ వచ్చాడు. సో వాళ్ళ కొడుకు 50 years old, తనకు ఇండియానాలో ఉంటాడు, ఇక్కడ చిన్న ఆర్ట్ జాబ్ చేసుకుంటున్నాడు, ఇన్సూరెన్స్ లేదు ఇంకా. సో నోట్లో టంగ్ అల్సర్ అయింది. సో తనకు బైపాస్ అయింది. అది హిస్ స్టోరీ ఈజ్ అ మిరాక్యులస్ ఎస్కేప్. సో బైపాస్ అయినప్పుడు చనిపోతాడంటే ఇక తీసేద్దాము, విత్డ్రా చేద్దాం అనుకున్నప్పుడు నేను వెళ్ళాను. ఆ రోజు నేను వెళ్ళి, సో తను ఇంకొక 2 రోజులు చూద్దాం ఇంకా. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా దేవర్ రెడీ విత్డ్రా చేయడానికి. సో చేస్తే నేను వద్దులే, ఇంకొక 2 రోజులు చూద్దాం, నాకు అది ఎందుకో ఉంది, నమ్మకం ఉంది. 2 days తర్వాత లేచాడు. సో లేచి మళ్ళీ తర్వాత 15 years బతికినాడు. దాని తర్వాత 15 years మంచిగా. సో అందుకోసము తను ఏది కావాలన్నా కూడా నాతో చెప్పేవాడు అన్నట్టు. సో ఇట్లా తన కొడుకు గురించి చెప్పాడు. డాక్టర్ గారు ఆయన మిరాక్యులస్గా ఆయన 50 years బతికాడు. వాట్ వాస్ ద రీజన్ ఆయన లాంజిటివిటీ అంత తక్కువ ఉండడానికి? అంటే ఎనీ ఫ్యాక్టర్? సో అప్పటికే తను 60s 70s ఉన్నాడు. 70s ఉన్న అతను సో విత్డ్రా చేసుకుందాం ఇంకా ఆల్మోస్ట్ 10 days తర్వాత కూడా బ్రెయిన్ ఇంకా
అది రావట్లేదు, బయటికి బ్యాక్ రావట్లేదు. ఓకే సో అయితే ఇంకా కొన్నిసార్లు బైపాస్ తర్వాత బ్రెయిన్ డెత్ అవుతుంది. ఓకే సో అట్లా అయింది, ఇంకా రావడం లేదు అని డాక్టర్స్ కూడా ఒక 10 days అయిపోయింది కదా, ఇంకా విత్డ్రా చేసేద్దాము, మనకు వేరేవన్నీ పనిచేస్తున్నాయి కానీ బ్రెయిన్ లేవట్లేదు, ఓకే అందుకోసం బ్రెయిన్ యాక్టివిటీ రావట్లేదు, అంటే తను మేల్కో రావట్లేదు ఓకే అని ఇక తీసేద్దాం అనే టైంలో సో నేను ఆ రోజు కాల్లో ఉన్నాను. ఓకే సో సెంట్ జోసెఫ్ అంటే భగవంతుడు నిజంగా మనకు కనపడాడు కానీ దేవుళ్ళలాగా మీరే అక్కడ వెళ్ళి సో అట్లా నాకు అనిపించింది, అరే నాకు ఇది ఉందేమో, ఇంకా కొద్దిగా టైం ఇద్దాము, మీరు ఒకసారి తీసేసినాం అనుకో దాన్ని, సో ఇంకేం చేయలేము, తను చనిపోతాడు, వెంటిలేటర్ మీద తీసేస్తే అంతే. విత్ ఇన్ లైక్ అవర్ ఆర్ 2 చనిపోతాడు. సో అటువంటి వాళ్ళకు సరే మనకు ఉందనిపించింది, సో తను లేచాడు. అందుకోసం తనకు నా మీద నమ్మకం చాలా. సో ఏది ఉన్నా కూడా డాక్టర్ గంగసానికి చెప్పండి, గంగసాని ఒక్కడంటే చేస్తాను, లేకపోతే లేదు. డాక్టర్ గారు ఇక్కడ కూడా అక్కడ కూడా నిజంగా అంటే మిమ్మల్ని బ్రాక్ చేయడం అని కాదు కానీ ఇక్కడ చాలా మంది అంటే మీరు మార్నింగ్ అయినో 5 AM ఆ టైంలో మేల్కుంటారు, అప్పుడు కూడా టెక్స్ట్లు వస్తూ ఉంటాయి. మీ యొక్క సలహా సూచనలు సెకండ్ ఒపీనియన్ అనేది చాలా మంది అంటే మా కమ్యూనిటీలోనే 2-3 పేషెంట్స్ కూడా వాళ్ళ ఫాదర్ కూడా సర్జరీ అయినప్పుడు కూడా మీరు రికమెండ్ చేసి మీ ఆధ్వర్యంలో ఉన్న సర్జరీ జరగడం అనేది, తర్వాత ఆయన కూడా సర్వైవ్ కావడం అనేది ఇప్పటికి కూడా చాలా జ్ఞాపకం చేస్తుంటారు. సో అంటే స్పందించే గుణము పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ 100% గాడ్ కూడా అండ్ మన నేచర్ కూడా అన్ని విధాలా సహకరిస్తాయి, డెఫినెట్గా సహకరిస్తాయి. సో ఈ మేము ఒక ఫ్రీ క్లినిక్ రన్ చేస్తాము. సో గ్లోబల్ మాల్లో 2010 నుంచి ఫ్రీ క్లినిక్ రన్ చేస్తాము. ఆ ఫ్రీ క్లినిక్ సార్ ఈ ఇండియన్ పేషెంట్ వాళ్ళ కొడుకుని రమ్మని చెప్పాను. సో తను ఇండియా నుంచి వచ్చాడు, ఇండియా నుంచి వచ్చి చూస్తే అది నాకు అనిపించింది ఇది చిన్న అల్సర్ కాదు, ఇది క్యాన్సర్ లాగా ఉంది అంటే, సార్ నాకు ఇక్కడ మరి ఇన్సూరెన్స్ లేదు కదా అంటే, ఇండియాకి వెళ్ళి చేయించుకోనంటే తను గుజరాత్. సో ఇండియాకి వెళ్ళిపోయినాడు, ఇండియాకి వెళ్ళి సర్జరీ చేసినాడు, టంగ్ కొద్దిగా తీసేసినారు, ఈ కేమ్ బ్యాక్ విత్ ఎ రియలీ గుడ్ రెస్పాన్స్. సో ఆ టైమింగ్ అనేది మీరు అంటారు కదా మిరకల్స్ డూ హ్యాపెన్ అని, అతను నాకు చెప్పడం ఏంది, సో నేను తనకు సజెస్ట్ చేయడం ఏంది, మనం ఫ్రీ క్లినిక్ రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి చూపించండి అంటే, తను అక్కడ నుంచి ఇండియా నుంచి సో 7-8 hours డ్రైవ్ చేసుకుంటా రావడం ఏంటి. ఆ రోజు స్పెసిఫిక్ దాని గురించి వచ్చాడు మన క్లినిక్ వచ్చాడు, చూసాము. ఆ రోజు నేను క్లినిక్లో వాలంటీర్ చేస్తున్నాను, చూశాను, నాకు తెలిసింది, నాకు అనిపించింది చెప్పాను. సో అది లేకపోతే అక్కడే ఉంటే నెగ్లెక్ట్ చేసేవాళ్ళు, ఏముంది కొద్దిగా అల్సర్ కదా అని. అల్సర్ అది క్యాన్సర్ అయితే క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత లేట్ అవుతుంది, కష్టం అవుతుంది ట్రీట్మెంట్. సో అట్లా కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్ని ఆ స్పిరిచువల్ పవర్ చేపిస్తుంది అప్పుడు షో. అట్లా డాక్టర్ గారు ఇప్పుడు మనకి అమెరికాలో చాలా వరకు ఇప్పుడు మీరు ఇంతమంది అన్నారు ఇది ఎలక్ట్రిక్ షాక్స్ పెట్టడం వల్ల బేసికల్గా హార్ట్ యాక్టివేట్ అయ్యి అండ్ బ్లడ్ సర్క్యులేషనా లేకపోతే ఆక్సిజన్ సర్క్యులేషన్ బ్రెయిన్కి చేరి కాన్షియస్నెస్కి రావడానికి కాన్షియస్నెస్కి వచ్చే సందర్భాలు నేను అంటున్నారు. నేను అమెరికాలో సిపిఆర్ మీద కొంచెం చాలా బాగా అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. సిపిఆర్ ఫస్ట్ ఎయిడ్, అదే మనకి ఇండియాలో ఈ సిపిఆర్ గురించి మీ యొక్క అంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మనకి నిజంగా ప్రభుత్వం కానీ ఇక్కడ చాలా వరకు మనకి ఇక్కడక్కడ సిపిఆర్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటారు, కొన్ని స్కూల్స్లో ఉందామా, లేదా ఇక్కడ కొన్ని కమ్యూనిటీ సెంటర్లో ఉందామా, కొన్ని సబ్ డివిజన్లో ఉందామా. సో ఆ సిపిఆర్ యొక్క ఇంపాక్ట్ అనేది నిజంగా ఒక పేషెంట్కి ఇలాంటి సిచ్యువేషన్లు ఎస్పెషల్లీ కార్డియాక్ అరెస్ట్ కానీ లేదా స్ట్రోక్స్ వచ్చినప్పుడు కానీ సిపిఆర్ చేయడం వల్ల మనిషి ఒక సర్వైవల్ రేట్ ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, అది దానికి మీరు ఇండియాలో ఏం సూచనలు ఇస్తారు అంటే ప్రభుత్వానికి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లకు కానీ మిగతా డాక్టర్లకు కానీ? సిపిఆర్ తెలిసిన మనిషి మన పక్కన ఉంటే ఓకే, సో సడన్ డెత్ అయినప్పుడు ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ గోస్ అప్ సిగ్నిఫికెంట్లీ. ఏమవుతుందంటే కార్డియాక్ అరెస్ట్ దీనివల్ల రావచ్చు, హార్ట్ వల్ల రావచ్చు కార్డియాక్ అరెస్ట్, అదర్ కాజెస్ వల్ల కూడా రావచ్చు. కొన్నిసార్లు లంగ్లో బ్లడ్ క్లాట్నా కూడా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చినా కూడా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. సో కాజ్ ఏమైనా కూడా ఒకసారి నీకు 3 to 5 minutes తర్వాత మన బ్రెయిన్ స్టార్ట్ టు డై. సో బ్రెయిన్ టిష్యూ ఒకసారి చనిపోయిందంటే మళ్ళీ రాదు, అన్లైక్ సమ్ ఆఫ్ ది అదర్ టిష్యూస్. సో ఆ 5 to 10 minutes is very crucial to keep the brain going. సో 10 minutes తర్వాత నీవు బ్రెయిన్ మళ్ళీ ఫస్ట్ ఇంపాక్ట్ బ్రెయిన్. సో 5 seconds నా హార్ట్ స్టాప్ అయితే నేను పడిపోతాను. You lose consciousness within 5 seconds. 5 to 7 seconds you lose consciousness. But brain is not going to die for about 3 to 5 minutes తర్వాత brain death start అవుతుంది. ఆ బ్రెయిన్ డెత్ స్టార్ట్ అయిందంటే you lose some brain cells. సర్క్యులేషన్ ఎప్పుడైతే స్టాప్ అవుతుందో ఆక్సిజన్ బేసికల్లీ బ్రెయిన్ పోదు. బ్రెయిన్కి ఒక 5 minutes టైం ఉంటుంది సర్వైవ్ కావడానికి. 5 minutes తర్వాత పోతుంది. అదే హార్ట్కు 20 minutes 30 minutes ఉంటుంది. 20 minutes తర్వాత బ్రెయిన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తొందరగా సిపిఆర్ చేయడం వల్ల సిపిఆర్ చేయడం వల్ల నీవు
ఆర్టిఫిషియల్గా మనము బ్రెయిన్కు బ్లడ్ పంపిస్తున్నాం. బ్లడ్ని పంపిస్తున్నాం. ఇంత లోపల ఇప్పుడు షాక్ ఇస్తాను, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అని చెప్పాను. సో 5 minutes వరకు మనకు టైం ఉంటుంది. ఆ 5 minutesలో ఇవ్వకపోతే షాకు బ్రెయిన్ స్లోగా తగ్గిపోతుంది. సిపిఆర్ ఇవ్వడం వల్ల ఆ 5 minutesను యూ కెన్ ప్రొలాంగ్ ఇట్ 10 minutes 15 minutes 20 minutes. ఇప్పుడు మనకి ఈఎంఎస్ వాళ్ళు రావాలి, ఒక 10 minutes పట్టవచ్చు. సో ఇంట్లో సిపిఆర్ తెలిసిన వాళ్ళు ఉంటే సిపిఆర్ చేయడం వల్ల ఆ బ్రెయిన్ను మనము సేవ్ చేస్తున్నాం. అందుకోసము అమెరికాలో ఎట్లయితే స్కూల్స్లో కానీ ఇక్కడ మామూలుగా అంటే ఇప్పుడు హై స్కూల్ కిట్ కూడా సిపిఆర్ నేర్పిస్తున్నారు. అది బేసిక్ నెసెసిటీ. ఈ సిపిఆర్ మీద అంత అవగాహన లేదు, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అవుతుంది కంపేర్ టు 20 years ago. ఇక్కడ డాక్టర్ గారు ఇంకా అసలు మనకి గ్రామీణ ప్రాంతంలో కాలేజెస్లలో తీసుకున్నా కూడా, ప్లస్ డిగ్రీ కాలేజీలో తీసుకున్నా కూడా ఇంకా అసలు అంటే ఒక స్పెషల్గా సెషన్స్ అన్ని పెట్టి వీళ్ళకి సిపిఆర్ నేర్పించాలన్నట్టు ఇంకా అవగాహన ఇంకా రాలేదనిపిస్తుంది. అది ఇప్పుడు వస్తుంది, చిన్నగా వస్తుంది. ఇప్పుడు స్టేడియంస్లో పెట్టి మేము ఇక్కడ గ్లోబల్ హెల్త్ సమిట్ చేస్తున్నాం. అప్పుడప్పుడు ఆపీ ద్వారా గ్లోబల్ హెల్త్ సమిట్ ఇండియాలో చేస్తుంటాము. చేసినప్పుడు కొన్ని కార్యక్రమాలు సిపిఆర్ను ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, సో ఒక స్టేడియంలో పెట్టేసి లేకపోతే స్కూల్స్లో పెట్టేసి అట్లా చేస్తున్నారు. సో ఇట్స్ గోయింగ్ ఇన్ అ రైట్ వే, but it has to go a little faster, so that people can get the benefit out of it. మన కమ్యూనిటీలోనే ఒకతను ఉన్నాడు. సో తను ఇండియా నుంచి ఇక్కడికి వస్తున్నాడు. వస్తుంటే లండన్లో కార్డియాక్ అరెస్ట్ అయింది. ఓకే, తన పక్కన పల్మనాలజిస్ట్ క్రిటికల్ కేర్ డాక్టర్ ఉన్నాడు, పక్కనే వెంటిలేటర్ ఉంది, డిఫిబ్రిలేటర్ ఉంది. సో కార్డియాక్ అరెస్ట్ అయింది. డిఫిబ్రిలేటర్ అనేది బేసికల్గా అంటే వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ డిఫిబ్రిలేటర్? అంటే హార్ట్ అక్కడక్కడ నేను స్కూల్స్ లో చూస్తాను, ఎమర్జెన్సీ మనకి మామూలు హాస్పిటల్ కానీ హాల్వేలో పెడుతుంటారు. సడన్గా దాన్ని తీసేసి ఆ డిఫిబ్రిలేటర్ పట్టుకొని వెళ్ళేసి షాక్ చేయాలి. షాక్ కోసం పనికొస్తుంది. సో కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు 2 విధాలుగా హార్ట్ ప్రాబ్లంలోకి వెళ్తుంది. ఒకటి వెంట్రికులర్ టెకికార్డియా ఆర్ ఫిబ్రిలేషన్, అంటే హార్ట్ ఫాస్ట్గా పోతుంది. ఇట్లా కొన్నిసార్లు హార్ట్ స్టాప్ అయిపోతుంది, అది ఫ్లాట్ లైన్, అది ఏసిస్టలీ అంటాం. కొన్నిసార్లు ఎలక్ట్రికల్గా ఉంటుంది కానీ మీకు కంట్రాక్షన్ మాత్రం ఉండదు, అది పల్స్లెస్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అంటాం. ఎలక్ట్రికల్గా కనిపిస్తుంది ఉన్నట్టు కానీ హార్ట్ మాత్రం కంట్రాక్ట్ కావట్లేదు. ఆ 3 విధాలుగా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు జనం చనిపోతారు. ఓకే, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ కానీ టెకికార్డియా ఉంటే షాక్ ఇస్తే ఛాన్స్ ఆఫ్ రికవరీ ఈజ్ వెరీ హై. సో దానికోసం మనం అది పెట్టేది. సో ఇప్పుడు డిఫిబ్రిలేటర్ ఉంది, ఒక పేషెంట్ కొలాప్స్ అయినాడు, అది పెట్టినప్పుడు అది చూపిస్తుంది ఓ ఇది కరెక్టబుల్ రిథమ్ అంటే షాకబుల్ రిథమా కాదా. షాకబుల్ రిథమ్ అయితే షాక్ అంటుంది. ఒక 50%. ఇప్పుడు ఇంతకుముందు ఎక్కువ ఉండేది వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, కొద్దిగా తగ్గుతుంది. ఇప్పుడు ఏసిస్టల్ ఎక్కువ అవుతుంది, ఏసిస్టల్ అంటే ఫ్లాట్ లైన్ ఎక్కువ అవుతుంది. ఫ్లాట్ లైన్ ఉంటే మనం షాక్ ఇచ్చినా కూడా ప్రాబ్లం ఏమీ బెనిఫిట్ ఉండదు, కానీ ఆ మెడిసిన్స్ వల్ల కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది ఫ్లాట్ లైన్ అప్పుడు. వెంట్రికులర్ టెకికార్డియా ఫిబ్రిలేషన్ ఉన్నప్పుడు అది మ్యాక్సిమం ఛాన్స్ ఆఫ్ రికవరీ ఉంటుంది. అందుకోసం డిఫిబ్రిలేటర్ ఉంటే అది నీకు సేవ్ చేస్తుంది. సో అది అంటే ప్రతి కమ్యూనిటీస్లలో కానీ లేదా అది ఇంట్లో ఉంటే ఇంకా మంచిది, ప్రతి ఇంట్లో ఉంటే ఇంకా మంచిది. డిఫిబ్రిలేటర్స్ కూడా కాస్ట్ చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు 1200కు మంచి డిఫిబ్రిలేటర్ వస్తుంది, 700-800 డిఫిబ్రిలేటర్ ఛాన్సెస్ ఉన్నాయి తీసుకోవడానికి డాలర్స్లలో. సో కొన్ని ఇప్పుడు హై రిస్క్ పేషెంట్స్ ఉన్నారు, సో వాళ్ళకు తీసుకుని పెడితే ఇప్పుడు కమింగ్లో ఇప్పుడు మీ ఫోర్సైత్ కౌంటీలో ప్రతి ఏరియాలో మీరు నాకు డిఫిబ్రిలేటర్ కావాలనుకుంటే ఒక ప్లాన్ ఉంది. ఒక హాస్పిటల్స్ నార్త్ సైడ్ ఏం చేస్తుందంటే హాస్పిటల్ దే ఆర్ కొలాబరేటింగ్ విత్ ప్రైవేట్ కమర్షియల్ పీపుల్ టు ప్రొవైడ్ యూ డిఫిబ్రిలేటర్. సో డిఫిబ్రిలేటర్స్ ఇంట్లో డిఫిబ్రిలేటర్ పెట్టుకుంటే ఇమీడియట్గా ఇప్పుడు ఈ ఏరియాలో నాకు డిఫిబ్రిలేటర్ ఉంది ఇంట్లో ఉంటే, ఇప్పుడు మా పక్కింట్లో ఎవరికో కార్డియాక్ అరెస్ట్ అయింది, ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి వెళ్ళిపోతుంది. ఈ ఏరియాలో ఒక అతనికి కార్డియాక్ అరెస్ట్ అయింది, ఈఎంఎస్ రావడానికి 10 minutes పడుతుంది, నాకు 2 minutesలో పోవచ్చు అని ఆ సిస్టమ్ ట్రై చేస్తున్నారు. ఇప్పుడు 2 minutesలోనే మనం లైఫ్ సేవ్ చేయొచ్చు. అట్లా డిఫిబ్రిలేటర్ ఉంటే నీకు ఇంట్లో ఉందనుకో, ట్రైన్డ్ పర్సన్ ఉండి ఇంట్లో కొలాప్స్ అయిన వాళ్ళు ఉంటే డిఫిబ్రిలేటర్ విల్ బి వెరీ బెనిఫిషియల్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అలానే అంటే మనకి ఇండియన్ ఏషియన్ కమ్యూనిటీలో ఎస్పెషల్లీ అంటే కార్డియాక్ అరెస్ట్ కానీ ఈ స్ట్రోక్స్ కానీ రావడానికి కారణం ఏంటి అంటే అసలు ఎస్పెషల్ చాలామంది అంటే యూత్ ఎస్పెషల్లీ అబౌవ్ 30s or 40s ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ మధ్యన చాలా వరకు ఈ కార్డియాక్ అరెస్ట్ కానీ స్ట్రోక్స్ కానీ వస్తూ ఉన్నాయి. కారణాలు ఏమంటారు? దిస్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను రోజు చూస్తుంటాను ఇండియన్స్లో, సౌత్ ఏషియన్స్లో హార్ట్ డిసీజ్ చాలా ఎక్కువ. ఒక స్టాటిస్టిక్ చెప్తాను. అంటే ఇక్కడ ఫిజికల్స్ కూడా వెళ్తుంటారు, అన్ని వెళ్తుంటారు, అయినా కూడా మరి అంటే కారణాలు ఏంటంటే అదే కరెక్ట్. అందుకే సో మొత్తం మన సౌత్ ఏషియన్ పాపులేషన్ తీసుకుంటే 20 to 25% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ సౌత్ ఏషియన్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్.
మొత్తం హార్ట్ డిజీజ్ తీసుకుంటే 60% ఆఫ్ ద హార్ట్ డిజీజ్ ఈజ్ ఇన్ దట్ 25% ఆఫ్ ద పీపుల్. ఓకే. అంత ఎక్కువ ఉంది. సో ఎందుకు అనేది మల్టిపుల్ థింగ్స్. ఒకటి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్. ఆ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఎందుకు అనేది అది ఇంకా జెనెటిక్స్ నడుస్తున్నాయి. ఒకటి లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, రీసెర్చ్ నడుస్తుంది. ఒకటి లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే డయాబెటీస్ చాలా ఎక్కువ. సో డయాబెటీస్ రావడానికి చాలా ఎక్కువ. సో అవి హైపర్ టెన్షన్ కూడా కొద్దిగా ఎక్కువ. సో అవి మెయిన్ డిఫరెన్షియల్ ఫీచర్స్ కంపేర్ టు ది అదర్. ఇండియన్స్లో ఒకటి ప్రాబ్లం ఏంటంటే, ఇండియన్స్ కానీ సౌత్ ఏషియన్స్లో కానీ తొందరగా వస్తుంది ఏజ్, సూనర్ వస్తుంది. 30sలో 40sలో వస్తుంది. అమెరికన్స్లో కానీ యూరోపియన్ ఆరిజిన్ వాళ్ళల్లో 50s 60s 70s వస్తే, ఏషియన్ ఆరిజిన్ పీపుల్కు 30s 40sలో వస్తుంది. ఓకే, అది ప్లస్ సెకండ్ ఏంటంటే వచ్చినప్పుడు ఒక బ్లాకేజ్ రాదు, చాలా బ్లాకేజ్ వస్తాయి. అంటే నీకు స్టెంట్ వేస్తే సరిపోదు, బైపాస్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి బైపాస్ రావడానికి. ప్లస్ మొర్టాలిటీ అంటే డెత్ ఫ్రమ్ ద హార్ట్ డిజీజ్ ఈజ్ లాట్ హైయర్. సడన్ డెత్ రిస్క్ ఇన్ ఏషియన్, సౌత్ ఏషియన్స్లో వచ్చిందంటే సడన్ డెత్ రిస్క్ విల్ బీ హయ్యర్. సో 3 to 5 times మోర్ ఛాన్స్ ఆఫ్ డైయింగ్ వెన్ కంపేర్ టు ద యూరోపియన్ ఆరిజిన్. జెనెటిక్ ఒకటి డెఫినెట్గా, దాన్ని మనం ఏం చేయలేము. సో కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, నాట్ కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ అంటే మన డయాబెటీస్, షుగర్ ఉంది, చూడనప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ రిస్క్ తగ్గిపోతుంది. హైపర్ టెన్షన్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, టాబ్లెట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, అంటే చాలా వరకు ఏంటంటే ఇది మిత్తా లేకపోతే నిజంగా నాకు తెలియదు, కానీ ఇండియాలో ఇప్పుడు మనకి పెథాలజీ ల్యాబ్కి వెళ్ళినప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ మట్టుకు ఏంటంటే మనం తీసుకున్నటువంటి కార్బ్స్ ఎక్కువ ఉండడంతోనో మరి అది ఎల్డిఎల్ కానీ ఇంకోటి హెచ్డిఎల్ కానీ ఇవన్నీ కూడా నెంబర్స్ కొంతవరకు ఎక్కువనే ఉంటాయనేటువంటిది చాలా వరకు చెప్తుంటారు. అది నిజంగానే చాలా వరకు అంటే ఏ రేంజ్లో ఉండాలి అంటే అసలు ఏ రేంజ్ దాటితే అప్పుడు నిజంగా అబ్నార్మల్గా పరిగణించి కార్డియాక్ అరెస్ట్ రావడానికి అవకాశం ఉంది. సో ఇండియన్స్లో ఎల్డిఎల్ ది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంత ఎక్కువ ఉండదు, కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కానీ గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ తక్కువ ఉంటుంది. ఆ హెచ్డిఎల్లో కూడా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. హెచ్డిఎల్లో 2B అని ఉంటుంది. ఆర్టరీస్లలో హెచ్డిఎల్ ఏమో తీసేస్తుంది, స్కావెంజర్. వేరే ఎల్డిఎల్ ఏమో పెడుతుంది. మన ఎల్డిఎల్ ఎక్కువన్నా ఎక్కువ పడుతుంది, హెచ్డిఎల్ తక్కువ ఉంటే క్లీనింగ్ పార్ట్ తక్కువ అయిపోతుంది. సో మనకు మోర్ ప్రాబ్లం ఏంటంటే హెచ్డిఎల్ తక్కువ ఉంటుంది. ఉన్నది కూడా ఇట్స్ నాట్ ఎ వెరీ ప్రొటెక్టివ్ కైండ్ ఆఫ్ హెచ్డిఎల్ ఉంటుంది, అంటే పెద్ద హెచ్డిఎల్ ఉండదు, చిన్నగా ఉంటుంది హెచ్డిఎల్. సో అది వన్ ఆఫ్ ద జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్. దాన్ని మనం ఏం చేయలేము. కాకపోతే అట్లా మనకు హెచ్డిఎల్ తక్కువ ఉంది కాబట్టి మన ఎల్డిఎల్ను చాలా తక్కువ పెట్టుకోవాలి. సో నువ్వు అక్కడ ప్లాకే ఫామ్ కాకపోతే హెచ్డిఎల్ క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకి హెచ్డిఎల్ క్లీనింగ్ సర్వీస్ సరిగ్గా లేదు కాబట్టి. సో క్లీనింగ్ అంటే హెచ్డిఎల్ కొద్దిగా క్లీన్ చేస్తుంది మన బాడీలో న్యాచురల్గా. సో మనం చేసుకోవాల్సింది అంటే ఎల్డిఎల్ ఎక్కువైంది అనుకోండి, సో దాన్ని తక్కువ చేస్తే అక్కడ అసలు పెట్టినే ఎక్సర్సైజ్ చేయడం ద్వారా క్లీనింగ్ అవుతుంది. సో కొలెస్ట్రాల్ మెడికేషన్ తీసుకోవడం వల్ల ఒక మిత్ ఏంటంటే నేను చూసేది, మనకేమో మీరు అన్నారు ఇప్పుడు స్ట్రెస్ చేశారు, ఫిజికల్కి వెళ్తున్నారు, ఇంకా కూడా హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి. హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ రీజన్ ప్లాక్ రప్చర్. సో ప్లాక్ అనేది చిన్న ప్లాక్ ఆర్టరీలో బ్లాకేజ్ 20% 30% ఉంది. అది స్ట్రెస్ చేసినా తెలియదు. సో బేసికల్ బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా దాన్ని బ్లడ్ సర్క్యులేషన్కు బ్లాక్ చేయట్లేదు. ఇప్పుడు మీకు కిచెన్లో మన పైప్స్ ఉన్నాయి. సో పైప్లో కొద్దిగా ఫామ్ అవుతుంది, జంక్ ఫామ్ అవుతుంది. మనం రోజు పోయి క్లీన్ చేయం కదా. ఎప్పుడు క్లీన్ చేస్తాము? వాటర్ సప్లై బంద్ అయినప్పుడు క్లీన్ చేస్తాము వాటర్. అలాగే మన పైపుల్లో కూడా కొద్దిగా వస్తుంది, 20% 30% వస్తుంది. ఆ 20-30% అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది, నీకు సిమ్టమ్స్ ఏం రావు. నువ్వు స్టోన్ మౌంటైన్కి వెళ్ళి రన్ చేయాలన్నా కూడా చేయొచ్చు. సో పైకి వెళ్ళాలని సిమ్టమ్స్ ఏం రావు. కాకపోతే కొన్నిసార్లు ఆ ప్లాక్ రప్చర్ అవుతుంది. ఎందుకు రప్చర్ అవుతుంది ఇంకా మనకు తెలియదు. స్ట్రెస్ వల్ల అవుతుంది, స్మోకర్స్లో ఎక్కువ అవుతుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే అవుతుంది, ఎక్సర్సైజ్ చేయకపోతే అవుతుంది, ఫ్యాటీ డైట్ తీసుకుంటే అవుతుంది, కోల్డ్ వెదర్ ఉంటే అవుతుంది. సో ఇవన్నీ హైపోథసిస్, వీటన్నిటి వల్ల వస్తుంది అని. కానీ ఎందుకు వస్తుందో మనకు 100% తెలియదు. ఆ ప్లాక్ రప్చర్ అయిందంటే, రప్చర్ అయినప్పుడు బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. బ్లడ్ క్లాట్ మన 30% బ్లాకేజ్ని 100% చేస్తుంది. ఇప్పుడు మనకేమవుతుంది, కట్ అవుతుంది. కట్ అయితే ఏమవుతుంది, అక్కడ బ్లడ్ క్లాట్ అవుతుంది. ఎందుకు? బ్లీడింగ్ ఎక్కువ కాకూడదని. అలాగే మన ఆర్టరీలో కూడా ఈ ప్లాక్ రప్చర్ అయినప్పుడు బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. ఆ బ్లడ్ క్లాట్ ఇప్పుడు మనం ఫార్మింగ్ చేస్తున్నాం. మీకు ఒక ఫార్మ్కు వాటర్ పంపిస్తున్నారు. సో ఈ మడి ఉంటుంది కదా మన ఇండియాలో మడి, ఈ మడికి అయిపోయింది సరిపోయిందంటే మనం ఏం చేస్తాం, ఒక మట్టి తీసేసి ఇట్లా పెట్టేస్తాం. మన క్లాట్ కూడా మట్టి లాగానే. కాబట్టి మట్టి పెద్ద మడ్డు పెద్ద గట్టిగా ఏమి ఉండదు, ఒట్టి ఇట్లా అంటే మన కాలు పెట్టేస్తే పోతుంది. కాకపోతే ఆ మడ్డు ఉండడం వల్ల వాటర్ అటుపోకుండా ఇటుపోతుంది. ఆ క్లాట్ వల్ల
కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. ఓకే ఓకే. ఆ వరకు దాని కింద ఉన్న, ఇప్పుడు మన పొలం ఎట్లా ఎండిపోతుందో దాని కింద, ఈ క్లాట్ వల్ల దాని కింద ఉన్న ఆర్టరీ ఎక్కడైతే పోయేది ఉందో ఆ హార్ట్ మసిల్ చనిపోవడం స్టార్ట్ అవుతుంది. అది హార్ట్ అటాక్. ఓకే ఓకే. అది ఎట్లా చనిపోవడం అవుతుంది? వల్ల అది చనిపోవడం వల్ల హార్ట్ గోస్ ఇంటూ ఫిబ్రిలేషన్, ఓకే ఓకే. అందువల్ల కార్డియాక్ అరెస్ట్ వస్తుంది.